ఈ మహారాజు నన్ను కోరుకొనే మరణించాడు కదా, నిన్నెందుకు తీసుకుపోలేదు లోపలికి వచ్చి వంటలు చేస్తూ ఉంటే? అందుకని అస్సలు నీ ఉన్నప్పుడు కూడా నా మీదే ఒక కంట నా మీదే కనిపెట్టేవాడు, ఎప్పుడు నా మీదే కన్ను ఉండేది, మరి నా చేత కాదు. అందుకని నేనే జతలో ఉంటాను. నా మీద ఏమిటో ఆశ ఉంది ఈయనకి. ఈ ఆశ నేను తీర్చకపోతే జన్మజన్మల్లో రుణపడి ఉంటా నేను. నా చేత కాదు మళ్ళీ 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 ఇక్కడికి ఈ భూలోకానికి రావటానికి. కనుక నేనే ఈయనతో వెళతానా అక్క అంది. ఇదంతా చూస్తున్నటువంటి మహర్షులు వారిని ఓదార్చి తిక్కగా ఆడుతున్నారు. ఇద్దరు కూడా దుఃఖానికి ఎట్లెట్లో ఆడుతారంట కదా, అట్లా ఆడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు ఇద్దరు. వాళ్ళంతా మహర్షులు అన్నారు, కాసేపు ఊరికే ఉండండి చాలు, మీరు ఏడ్చేది చాలు, ఇట్లా మాట్లాడుకోవటం చాలు. పిల్లలు మాత్రం బిక్కగా చూస్తున్నారు అందరూ కూడా. వాళ్ళ గుణాలంతా పొగుడుతుంటే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది మనం ఈ చేష్టలో చేస్తున్నామా అని. అందుకని చెప్తున్నారు వీళ్ళు మహర్షులు, మీ పిల్లలంతా చిన్నవారు కనుక మీరు వీరిని విడిచి వెళ్ళకూడదు. నేను వెళ్తా అంటున్నారు. ఏంటి పిల్లల కథ ఏమిటి అవుతుంది? మేమే వీరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళి ధృతరాష్ట్రుడికి అప్పగిస్తాం, ఖండితం అప్పగిస్తాం. కానీ ధృతరాష్ట్రుడు లోభి, అధర్మ మార్గంలో లాభాలను పొందాలన్నటువంటి ఆశ కలవాడు. మహాత్ములకంతా తెలుసు కదా, విపరీతమైన ఆశ. ఇంకా అసలు ఏమి కళ్ళు కనపడకపోయినా రాజ్య సంపాదన చేయాలంటాడు, కళ్ళు కనపడకపోయినా డబ్బు సంపాదన చేయాలంటాడు. విపరీత అందరిది నన్నే కావాలా అంటాడు, నాకే కావాలా అంటాడు. అటువంటి అధర్మ పురుషుడు. మేము ఆయన్ని వివరించడానికి వీరలేదు. వీరి పట్ల ధర్మంగా ప్రవర్తించడు. మీరిద్దరూ వెళ్ళిపోతే ఇట్లా ఇద్దరు పోట్లాడుకొని స్థితి సిద్ధమైపోతున్నది, ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ గతి ఏమిటి? మేమేమో అక్కడ అప్పగిస్తాం, లేదని కాదు, మీ పిల్లని మేము నష్టం చెయ్యం. మీరు ఇట్లా వదిలేసిపోతే ఆయనేమో అట్లా పోయాడు. శాపం ఉన్నప్పటికి కూడా అదేవిధంగా శాపం ఉండి పోతాను కదా అని చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు. ఈవిడేమో ఆయనతో పరిగెత్తొచ్చింది, నువ్వేమో ఏమిటో వంట ఇంటి లోపల వెళ్ళిపోయావు. ఉండేది చిన్న పాక, దాంట్లో వెళ్ళావు నువ్వు. మంచి సమయంలో చచ్చాడు ఈ మహారాజా. అందుకని మీరిద్దరూ వెళ్ళిపోతే మేము ఖండితం ఈ 5 మందిని తీసుకుపోయి ఇస్తాము. కానీ దుర్మార్గుడు లాగా కనపడతాడు. ఎవరు? ఆ ధృతరాష్ట్రుడు ఉన్నాడే. అప్పటికే తెలిసిపోయింది వీళ్ళందరికీ కూడా ధృతరాష్ట్రుడు సంగతి. అయినా కుంతీదేవికి రక్షకుడుగాను సహాయకుడుగాను కుంతీభోజనుడున్నాడు. అలాగే మాద్రికి సోదరుడైనటువంటి శల్యుడు అండగా ఉన్నాడు. కుంతీభోజుడు, శల్యుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మీ ఇద్దరికీ కష్టమైందని పెద్దలు చెబుతున్నారు. పతి మరణానంతరం నియమాలు పాటించిన స్త్రీకి స్వర్గం లభిస్తుంది. విషయ సుఖాలను వశురాలై బుద్ధిని కోల్పోయి దేహ పోషణ యందు ఆసక్తి గల స్త్రీకి నరకం లభిస్తుంది. పతినే అనుకుంటూ నియమాలను పాలిస్తూ పతినే ధ్యానం చేస్తూ కర్తవ్యాన్ని, పిల్లలుంటే కర్తవ్యాన్ని పిల్లలను చూసుకుంటూ నియమ ప్రకారంగా బతికే వాళ్ళకి స్వర్గప్రాప్తి అవుతుంది. కానీ నియమాలు దాటిపోతే, నియమాలను పాటించిన స్త్రీ భర్తను తరింపజేస్తుంది. ఎవరు నియమాలు పాటిస్తారో, బతికి ఉండినటువంటి స్త్రీ ఉంది కదా, భర్త చచ్చిపోయిన తర్వాత నియమాలు పాటిస్తూ తప్పక పతివ్రతా ధర్మం. పతివ్రతా ధర్మం అంటే పతి ఉంటేనే పతివ్రత ధర్మం, పతి లేకపోయినా పతివ్రత ధర్మం అనేది ముఖ్యమైనది. పతివ్రతా ధర్మం, పతినే తలుచుకుంటూ పతినే సర్వదైవం అనుకుంటూ ఉండినటువంటి ఏదైనా పిల్లల్ని వదిలేసిపోతే పిల్లలకి సహాయం చేయటం, లేక తనకు కలిగినటువంటి జవాబుదారీ పని ఏముందో అది చేసుకోవటం, లేకపోతే నియమాలను పాటించినటువంటి స్త్రీ నియమాలను పాటిస్తూ సద్భక్తితో
సద్బుద్ధితో సత్కథలు వింటూ ఆధ్యాత్మ జీవితాన్ని గడిపినటువంటి స్త్రీ తాను ఉద్ధరింపబడుతుంది, భర్త కూడా ఉద్ధరించబడతాడు అనేది కూడా శాస్త్రం చెప్తుంది. తన సంతానాన్ని కూడా ఉద్ధరించగలుగుతుంది అని చెప్పారు. అంత భాగ్యం అవుతుంది. అందుకే పోతున్న సర్వస్వం అయిపోయింది అనుకోకూడదు. కనుక మీరిద్దరూ బ్రతికి ఉండటమే మంచిదని మా అభిప్రాయం అన్నారు. అంటే ఇద్దరూ బతకాల అనే మహాత్ములు మహర్షులంతా, వాళ్ళ తీర్మానం చాలా పెద్దది కదా, వాళ్ళంతా అంటున్నారు మీరిద్దరూ బతకాల్సిందే, మీరిద్దరూ ఇట్లా సస్తాను అనకూడదు. కుంతి చెప్తున్నది, మహాత్ములారా, పాండురాజు ఆజ్ఞను పాటించినట్లుగా మేము కూడా బ్రాహ్మణుల ఆజ్ఞను కూడా పాటించాలి. మీరు చెప్పినట్లే చేస్తాను. పూజ్యులైన మీ మాటే నాకు, నా భర్తకు, నా కుమారులకు మేలు కలిగిస్తుందని భావిస్తున్నా. నేను మీరు చెప్పినట్టే చేస్తాను. మా భర్తకు కూడా మేలవుతుంది, మా పిల్లలకు మేలవుతుంది, మాకు మేలవుతుంది. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. మీ మంచి సమయానికి వచ్చి మమ్మల్ని రక్షిస్తున్నారు మీరు అని తాను చెప్పుకుంది. తర్వాత మాధురి చెప్తున్నది, మహర్షులారా, మా అక్క కుంతీదేవి పుత్రులందరినీ బాగా చూసుకోవటంలో సమర్థురాలు, వారిని పాలించి పోషించటంలోనూ సమర్థురాలు. ఈమె అరుంధతి వంటి ఉత్తమ స్త్రీ, అరుంధతిని మించిన బుద్ధిమతి అయి ఉంది. ఈమెకు వృష్టి వంశీయులు కుంతీభోజ మహారాజు అండగా ఉంటారు అని మాద్రి కుంతీదేవితో ఇలా అంది. అక్క, పిల్లలను పెంచడంలో నీకున్న శక్తి నాకు లేదక్క. నేను సమర్థురాలను కాను. కాబట్టి పతి లోకానికి వెళ్ళటానికి నాకు అనుమతి. పతి ఎక్కడ వెళుతున్నాడో అక్కడ ఆయనతో నేను వెళ్ళాలా. నువ్వు పిల్లలను చూసుకో. నువ్వు మహాపతివ్రతివి, అరుంధతిలాగా ఉండేదానివి నువ్వు. నాకు మాత్రం ఆయన చివరి ఆశ నేను నెరవేర్చలేదు. నేను అన్యాయం చేశాను. నా నుంచే కదా చచ్చాడు. అందుకని నాకు అనుమతి, నువ్వు ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. కుంతికి నమస్కారం చేసి నకుల సహదేవులను అప్పగించింది. ఈ ఇద్దరు పిల్లలు జింక పిల్లలాగా ఉండేవి, ఇద్దరు పిల్లలను తీసుకోమని చెప్పింది. మహర్షులకు నమస్కారం చేసింది. పాండవులను తన కుమారులను కౌగలించుకుంది. బిడ్డలందరి శిరస్సు మీద ముద్దు పెట్టుకుంది. యుధిష్ఠిరుడి చేయి పట్టుకొని ఇలా అంది, మీకందరికీ అసలు తల్లి కుంతీదేవియే. నేను పాలిచ్చి పెంచే దాదిని మాత్రమే. మీ తండ్రి గారు మరణించారు. ఇప్పుడు మీలో ఈ యుధిష్ఠిరుడే పెద్దవాడు. మీ నలుగురికి ధర్మ ప్రకారంగా తండ్రి వంటివాడు. వృద్ధానుశాసనే సక్తాగా సత్యధర్మ పరాయణాగా తాదృశ న వినశ్యంతి నైవ యాంతి పరాభవం తస్మాత్ సర్వే కురుద్వం వై గురువృత్తి మతంద్రితాగా. మీరు సత్యధర్మాలను అందరూ కూడా పాటించండి. పెద్దల మాటలను పాటించిన వారు ఎప్పుడూ నశించరు, అవమానాలను కూడా పొందరు. కనుక మీరందరూ కూడా సోమరితనాన్ని విడిచిపెట్టి గురువులను సేవించండి, ఆటపాటలు కట్టిపెట్టండి అని చెప్పింది. మహర్షులకు కుంతికి నమస్కరించింది. తర్వాత కుంతీదేవితో ఇలా అంది, అక్క, నువ్వు ధన్యురాలువు. నీ వంటి స్త్రీ మరొకటి లేదు. ఈ 5 బిడ్డల బలపరాక్రమాలను చూసే అదృష్టం నీకు కలిగింది అక్క. ఇక ముందంతా వీళ్ళ కథంతా నువ్వు చూస్తావు. నాకు లేదది. నేను ఈ మాటను మహర్షుల సమక్షంలో అంటున్నాను. స్వర్గానికి వెళుతున్న నా మాటలు వ్యర్థం కావు, నిజంగా జరిగి తీరుతాయి. నువ్వు నాకన్నా పెద్దదానువు కనుక నీ అనుమతి కోరుతున్నాను. నేను ధర్మాన్ని, స్వర్గాన్ని, కీర్తిని పొందటానికి తగిన సహకారాన్ని అందించు. నువ్వు అనుమతిస్తేనే ఇవంతా నాకు సాధ్యమవుతుంది
మనస్సులో వేరుగా ఆలోచించకు అంది. నన్ను అన్యాయం చేయొద్దు, నేను స్వర్గానికి నన్ను పంపించు, ఈ పిల్లలంతా పెంచు అని పెద్దవాడికి యుధిష్ఠిరుకు చెప్పింది కదా, నువ్వు పిల్లల్ని తండ్రిలాగా చూడాలా నువ్వు అని. పిల్లలకు చెప్పింది నలుగురికి, యుధిష్ఠిరే మీకు తండ్రి, ఆయన ఏం చెప్తాడో చేయండి అని అందరితో ప్రామిస్సులు అంటే ఒట్టులు కూడా పెట్టించుకుంది. ఈ మాటలు విని కుంతి కన్నీరు కారుస్తూ, కళ్యాణి నీకు అనుమతి ఇచ్చాను, ఇప్పుడే నీకు పతి సహగమనం లభిస్తుంది, ఇప్పుడే మాట అంటూనే సమాగమం లభిస్తుంది నీకు, అంటే జతలోనే వెళ్ళుదురు మీరు మోక్షానికి. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఎతికి కలుసుకోవటం కాదు అడ్రస్ ఎక్కడుందో అని, అది అక్కర్లేదు, ఇప్పుడే ఇంకా ఉన్నాడు అక్కడనే. భర్తతో కలిసి అనేక సంవత్సరాలు దివ్య భోగాలను అనుభవించు అంది. మాద్రి అక్క, భర్తతో కలిసి పరలోకానికి వెళ్ళే కార్యక్రమాన్ని చక్కగా జరిపించు, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకో, ఇంతకు మించి నీకు చెప్పవలసింది ఏమీ లేదు అంది. తర్వాత మాద్రి పాండురాజుతో కలిసి పరలోకానికి వెళ్ళే కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తి అయ్యింది. ఈ విధినంతా కాశ్యప పురోహితుడు జరిపించాడు. యుధిష్ఠిరుడు సోదరులతో కలిసి క్రొత్త వస్త్రాలను ధరించి పురోహితుడి ఆదేశాలను పాటించాడు. జలంతో అంజలిని సమర్పించాడు. ఇలా శతశృంగ నివాసులైన మహర్షులు, చారణులు, ఇతర మునులు కలిసి పాండురాజుకు సంబంధించిన పరలోక క్రియలన్నిటినీ యథావిధిగా పూర్తి చేయించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండురాజు మరణించటాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఋషులు తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు, ఈ మహారాజు రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఇంతకాలం ఇక్కడే ఉండి తపస్సు చేస్తూ మన రక్షణలో ఉన్నాడు. ఇప్పుడు తన భార్యను పసిపిల్లలను విడిచిపెట్టి ఇక్కడి నుంచే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. కనుక మనం ఇప్పుడు వీరి బంధువులకు అప్పగిద్దాం. పాండవులను, మాద్రి పాండురాజుల అస్థికులను, కుంతీదేవిని తీసుకొని హస్తినాపురానికి వెళదాం. ఇదే ఇప్పుడు మనం ఆచరించవలసినటువంటి ధర్మం అనుకున్నారు. అందరూ ఆ పని చేశారు. అందరూ కూడా భీష్మ ద్రోణాదులకు అప్పగించాలని నిర్ణయించుకొని వారిని తీసుకొని ఆ క్షణంలోనే బయలుదేరారు. కుంతీదేవి ఎల్లప్పుడూ పుత్రప్రేమ గలది, ఎప్పుడూ పుత్రప్రేమ మీదనే ఆశగా ఉండేది. ఒకప్పుడు సుఖంగా జీవించేది, అయితే ఇప్పుడు ఎంతో కష్టపడుతూ చాలా దూరం ప్రయాణించాలి. కానీ పుత్రప్రేమకు తోడుగా తన వారినందరి దగ్గరికి వెళుతున్నానటువంటి సంతోషంతో వెళ్ళవలసిన చాలా దూరాన్ని కొద్ది దూరంగానే భావించి నడిచింది. పాపం నడుచుకొని వెళ్ళాలి. అప్పుడు అతి కొద్ది కాలంలోనే దేశంలో ప్రవేశించి వర్ధమానం అనే పేరు గల నగరద్వారం వద్దకు చేరింది. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో మహర్షులు మా రాకను మహారాజు గారికి తెలపండి అని చెప్పగా వెంటనే సభకు వెళ్ళి రాజుగారికి తెలిపారు. అప్పుడు ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి ఎంతోమంది చారణులు, మహర్షులు వచ్చారని విని ఆశ్చర్యపోయారు. కేవలం 2 గడియల కాలంలోనే నగరవాసులంతా స్త్రీలకు, పిల్లలను వెంట పెట్టుకొని మహర్షులను చూడాలని బయటకు వచ్చారంతా. గోలగోల అయిపోయిందంతా కూడా. అందరూ వివిధ వాహనాలు ఎక్కి మహర్షులను దర్శించాలని వచ్చారు. అందరూ కూడా అక్కడ ఎవరి మనసులోనూ ఈర్ష్య లేదు. అందరూ ధర్మాత్మలై ఉన్నారు. భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు వచ్చారు. రాణి అయిన సత్యవతి అంతఃపుర కాంతులతో కలిసి గాంధారీదేవి బయటికి కూడా వచ్చారు. దుర్యోధనుణ్ణి ముందుంచుకొని ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు విచిత్రమైన ఆభరణాలు ధరించి అక్కడికి వచ్చారు. అందరూ మహర్షులకు తల వంచి నమస్కారం చేసి వారికి సమీపంలో కూర్చున్నారు. అందరూ కూడా చాలా సంతోషం, అంతా చేరుకున్నారు అక్కడికి. ప్రజలంతా వచ్చారు మహర్షులను చూడాలా,
కుంతీదేవిని చూడాలా, పిల్లల్ని చూడాలా, పాండురాజు పిల్లల్ని. అక్కడికి చేరిన ప్రజలు, గ్రామ ప్రజలు కూడా మహర్షులకు సాష్టాంగ నమస్కారం చేసి వారికి సమీపంలో వాళ్ళు కూడా అంతా కూర్చున్నారు. పెద్ద సభ జరిగింది. అక్కడ ప్రశాంతత నెలకొన్న తర్వాత గోల అవుతుంది. గోలంతా సరిపోయింది. భీష్ముడు మహర్షులందరినీ యథావిధిగా పూజించాడు. తమ క్షేమ సమాచారం వారికి చెప్పాడు. తరువాత మహర్షులందరిలోనూ వయోవృద్ధుడైనటువంటి ఒక మహర్షి పైకి లేచి మిగిలిన మహర్షులందరి అనుమతి తీసుకొని ఇలా అన్నాడు. ఒక పెద్ద ఆయన లేచి నిలబడ్డాడు ఉపన్యాసం చేయటానికి. ఓ భీష్మ, నీ పుత్రుడైన పాండురాజు కామభోగాలను విడిచిపెట్టి ఇక్కడి నుంచి శతశృంగ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ పండ్లను తింటూ భార్యలతో కలిసి కొంతకాలం చక్కగా తపస్సు చేశాడు. అప్పుడు అక్కడ నివసిస్తున్నటువంటి ఋషులు ఆయన స్వభావాన్ని, నడవడిని, తపస్సును చూసి ఎంతో ఆనందించారు. ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి కాలంలో ఒక దివ్య కారణం వల్ల సాక్షాత్తు యమధర్మరాజు ద్వారా ఈ కుమారుడైన యుధిష్ఠిరుడు పుట్టాడు. తర్వాత వాయుదేవుడి అనుగ్రహం వల్ల మహాబలుడైన ఈ భీముడు పుట్టాడు. తర్వాత ధనంజయుడైనటువంటి ఈ పుత్రుడు పుట్టాడు. ఇతడు ఇంద్రుడి అనుగ్రహం వల్ల కుంతీదేవికి జన్మించాడు. ఇతడు విలువిద్యలో గొప్ప కీర్తిని సంపాదిస్తాడు. ఇలా ఆ దేవతల వలన ఈ ముగ్గురు పుత్రులు పుట్టారు. ఇదిగో ఈ ఇద్దరు కుమారులను కూడా చూడండి. పురుషోత్తములైన వీరు కూడా విలువిద్యలో గొప్పవారు. అశ్వినీ దేవతల అనుగ్రహం వలన మాద్రీదేవికి వీరు పుట్టారు. వీరి పేర్లు నకుల, సహదేవులు. వీరికి ఓటమి అనేది లేదు. ధర్మంగా జీవిస్తున్న పాండురాజు అడవిలో నివసిస్తూ కూడా ఇలా తన వంశాన్ని ఉద్ధరించాడు. మీరందరూ వీరి జన్మను, అభివృద్ధిని, విద్యను చూసి ఆనందించండి. పాండురాజు సజ్జనుల బాటలో జీవించి పుత్రులను పొంది ఈ రోజుకు 17 రోజుల ముందు పితృలోకానికి చేరాడు. ఆ రోజే మాద్రీదేవి కూడా భర్తతో కలిసి సహగమనం చేసింది. పతి వద్దకు చేరుకుంది. ఇక మీరు ఆ మాద్రీ పాండురాజులకు చేయవలసిన కార్యక్రమాలను చేయండి. ఇక్కడ చేయాలి. ఇక్కడ మీరు ఈ కుంతీదేవి, పాండవులు శరణు కోరి వచ్చారు. వీరిని అనుగ్రహించి ఆదరించండి, స్వీకరించండి. ఇది సనాతన ధర్మం. ఈ మాద్రీ పాండురాజుల అస్థికులను తీసుకొని చేయవలసినటువంటి కర్మకాండను చేయండి. పాండురాజు వర పుత్రులైనటువంటి ఈ పాండవులు శత్రువులను అణిచివేసే బలవంతులు. వీరిని ఆదరించండి. ఆచరించవలసినటువంటి ధర్మకార్యాలు ఆచరించిన తర్వాత ఈ పాండురాజు పితృమేధ యజ్ఞఫలాన్ని పొందుతాడు అని ఇలా పలికి అందరూ చూస్తూ ఉండగానే ఆ క్షణంలోనే మహర్షులు చారణులతో కలిసి అంతర్ధానమయ్యారు. అక్కడ మహర్షులు, చారణులు, గంధర్వులు ఎవరూ లేరు. అక్కడ గంధర్వ నగరంలాగా ఋషులు, సిద్ధులు అలా హఠాత్తుగా అంతర్ధానం అయిపోవటాన్ని చూసి కౌరవులందరూ కూడా చాలా ఆశ్చర్యపడారు. వాళ్ళ యొక్క మాట అటువంటిది. అట్లా దేవతల రూపంగా వచ్చారంతా. యక్ష, కిన్నర, కింపురుషులు కూడా అందరూ కూడా, చాణులు, కింపురుషులు అందరూ వచ్చారు అక్కడికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.